హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పికిల్ అనేది నేను తయారు చేస్తున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలానో మనం ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను ఇలా గోంగూరను తీసుకున్నాను. గోంగూర కూడా మనము ఎర్రగా ఉండే గోంగూర అయితే గోంగూర పికిల్కు చాలా బాగుంటుంది. అందులో పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి దీనికి మిరపకాయలు, ఉప్పు చాలా ఎక్కువగా పడతాయి. ఈ ఆకునంతా నేను ముందుగా వాటర్తో అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వాటర్ అనేది లేకుండా మనము ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే పికిల్ చాలా రోజులు ఉండాలి కాబట్టి మనకు. ఇలా మొత్తం నేను దానికి కావాల్సింది వచ్చేసి గోంగూర, తర్వాత ఎండుమిరపకాయలు, దానికి సరిపడు ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, ఒక గుడ్డలు ధనియాలు, అలానే ఆవాలు. మనం ఎలానో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా నేను కడాయి పెట్టేశాను. కడాయిలో కొంచెం అనేది ఒక 2 స్పూన్స్ పైన అనేది నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాల. ఆయిల్ కొంచెమే మనకు తీయడానికి కొంచెం తర్వాత ధనియాలు ఒకేసారి వేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఈజీగా అనేది వేస్తున్నాను. తర్వాత ఆయిల్ తర్వాత మిరపకాయలు ఆయిల్ నేను వేయించుకుంటున్నాను. తర్వాత నేను ముందుగా తీసుకెళ్ళిన గోంగూరను ఈ ఆయిల్లో అనేది వేసుకుంటున్నాను. ఇది మొత్తం గోంగూరను వేసుకున్నాను. మొత్తం ఈ గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ కలిసేటట్టు మనము మొత్తం అంతా కలిపేసుకోవాలి గరిటతో మొత్తం. దీన్ని మాత్రం ఓన్లీ సిమ్లోనే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అంతా బాయిల్ అనేది చేసుకోవాలి. హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది కాబట్టి మళ్ళీ కాస్త ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా ఒక 10 minutes వరకు బాగా బాయిల్ అనేది చేసుకోవాలి. మొత్తం మనం ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల అడుగున మాడిపోదు. మొత్తం ఇంకా ఒక 5 minutes వరకు అంతా వేసుకోవాలి. ఇలా అంతా మొత్తం మనం అనుకోవచ్చు. ఈ పచ్చడి వచ్చేసి మనం మార్కెట్లో కొనుక్కుంటేనే మనం ఇంట్లోనే పచ్చడి నేనంతా ఒక బౌల్లోకి అనేది నేను తీసుకున్నాను. మొత్తాన్ని ఇలా బౌల్లో తీసుకున్నాను. మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం వేసుకోవాలి ఇది. తర్వాత వచ్చేసి నేను కడాయి పెట్టేశాను. తర్వాత కాస్తంత ఆయిల్ అనేది వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని మనము పోపు అనేది పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా పడితే
పచ్చడికి పికిల్కు అంత బాగుంటుంది కాబట్టి నేను ఆయిల్ అనేది ఎక్కువగానే యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి నేను ఆవాలను వేసుకుంటున్నాను. ఆవాలు వేగిన వెంటనే తర్వాత ఒక చిటికెడు ఇంగువను వేశాను. అలానే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని అంతటిని నేను ఈ పికిల్లో అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పికిల్ అంతా మొత్తాన్ని మనము బాగా ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా మనము బాగా అనేది కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. ఈ గిన్నెలో అనేది పెట్టుకోకూడదు. ఇలా గిన్నెలో పెట్టుకోవడం వల్ల మొత్తం హోల్స్ పడతాయి కాబట్టి మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ గిన్నెలు అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ పికిల్ అంతా ఇప్పుడు తయారైపోయింది. మనం ఇంట్లోనే మార్కెట్కి పోవాల్సిన అవసరం లేదు. కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా అనేది మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.